చాలా సంతోషంగా ఉన్నది. దసరా పండుగ కొద్దిగానే మొదలైంది ఇలా తెలంగాణ పల్లెలలో. చాలా సంతోషంగా ఉందమ్మా. ఎన్నో ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి అనేక త్యాగాల సాక్షిగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి సందర్భంలో ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి గారు కలలు కన్నట్టుగా తెలంగాణ ప్రజలు ఆశించినట్టుగా నవ నిర్మాణానికి ఇవాళ జిల్లాల ఆవిర్భావము ఒక తొలిమెట్టుగా మేము భావించుకుంటా ఉన్నాం. ఇలా ఎందుకనంటే ఇప్పటికే రైతులు పుష్కలంగా ఒకవైపు వర్షాలు పడి రైతుల కళ్ళల్లో ఆనందం ఉన్నది. అలాగే రైతుల కళ్ళల్లో ఆనందాన్ని నింపినట్టుగానే ప్రజల వద్దకు ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడం కాకుండా ప్రభుత్వ అధికారులే ప్రజల వద్దకు వెళ్లే విధంగా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం పట్ల మాకు చాలా సంతోషంగా ఉన్నది. ముఖ్యంగా ఇలా ఇట్లాంటి ప్రభుత్వంలో నేను భాగస్వామ్యం అయినందుకు ఒక కళాకారినిగా నేను అనేక సందర్భాలలో అనేక వేదికల మీద ఎన్నో పాటలు పాడాను. తెలంగాణ వస్తే ఎలా ఉండాలనే దానికి ఇవాళ అంకురార్పణ జరుగుతున్నటువంటి సందర్భంలో చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతా ఉన్నా. ముఖ్యంగా మా మానకొండూరు నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఒక అదనంగా దండేరువరం అనే ఒక మండలం కూడా ఏర్పాటు చేయడం జరిగింది నూతనంగా. ఇప్పుడు ఇల్లంతకుంట వచ్చేసి సిరిసిల్ల జిల్లాలోకి దాన్ని ఆ పరిసర ప్రాంతాలు ఆనుకొనే ఉంటది కాబట్టి ఇల్లంత మండలంని సిరిసిల్లలో చేర్చడం జరిగింది. బెజ్జంకి కొంత భాగాన్ని సిద్దిపేటలో జిల్లాలో చేర్చుకుంటూ కొంత భాగాన్ని నూతన మండలంగా చేయడం జరిగింది. మొత్తానికి కూడా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అండ్ ఇప్పుడు రశ్మి గారు మీరు ఏ జిల్లా కిందకు వస్తారు? మీ జిల్లా ప్రజల స్పందన ఎలా ఉందండి? నాకు ఇప్పుడు ఒకవైపు కరీంనగర్ కొంత మేరకు, అలాగే కరీంనగర్ కొంత కరీంనగర్ కు ఒక 5 మండలాలు ఉంటాయమ్మా, 4 మండలాలు. అలాగే ఒక మండలము సిద్దిపేట జిల్లాకి వెళ్ళిపోయింది. ఇల్లంతకుంట మండలం ఏమో సిరిసిల్లాకి వెళ్ళింది. అంటే మొత్తంగా నేను ఒక 3 జిల్లాల పరిధిలో నా నియోజకవర్గం ఉన్నది. ఓకే. మరి మీ నియోజకవర్గ ప్రజల స్పందన ఏ విధంగా ఉందండి? చాలా సంతోషంగా ఉన్నారమ్మా, మంచిగా. ఎందుకంటే వాళ్ళకి అలా ఇంకా మరింత సులభంగా ఇంతకుముందు బెజ్జంకి వాళ్ళు కరీంనగర్ వెళ్ళాల్సిన అవసరం ఉండు. 20 కిలోమీటర్లే ఉంటది, 40 కిలోమీటర్లు బెజ్జంకి పోవాల్సి ఉండు. కానీ ఇవాళ 10 నిమిషాలలో జిల్లా కేంద్రానికి చేరుకోగలుగుతారు వాళ్ళు. ఇట్లా సిరిసిల్ల వాళ్ళు కూడా అలాగే ఒక 15 నిమిషాల్లో సిరిసిల్ల కేంద్రానికి పోగలుగుతారు. వీళ్ళు కరీంనగర్ వాళ్ళు కూడా ఒక 20-25 నిమిషాల పరిధిలో జిల్లా కేంద్రంలో ఉంటారు. ఒకప్పుడు గంటల తరబడి ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి మరింత పాలన సౌకర్యం అందుబాటులోకి రావడం అనేది అందరికీ సంతోషం కలిగించే వార్తనే కదనమ్మా. అవునండి. అయితే రసమయ్య గారు, ఇప్పుడు అంతకు ముందు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 9 జిల్లాలు మనకు కనిపించేవి. ఇప్పుడు మొత్తం ఏంటంటే అందులో కొన్ని మండలాలు ఇలా క్లబ్ చేసి 31 జిల్లాలు ఆవిష్కరించడం జరిగింది. అంటే ప్రజలకు మరి దీనికి సంబంధించి ఒక అవేర్నెస్ ఏమైనా ప్రభుత్వం తీసుకొచ్చే అవకాశం ఉందా? తప్పకుండానమ్మా, మేము ఆ ప్రయత్నాలు కూడా మొదలు పెట్టినాము. కొంత ఉంటది కదమ్మా, కొంత ఇక రాజకీయాలు అనేటివి ఉంటాయి. ఇప్పుడు అభివృద్ధిని అడ్డుకున్న వాళ్ళు ఇలా జిల్లాలను కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా పాలన సౌకర్యం అనేది ప్రజలకు అందుబాటులోకి వస్తే సంతోషపడాలి ప్రతిపక్షాలు. కానీ ఇవాళ ప్రతిపక్షాలకు కంటగింపుగా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ అస్తవ్యస్తంగా పాలన ఉండాలి, తెలంగాణ అంతా ఎడారైతే మంచిగా ఉంటది, రేపు మాకు భవిష్యత్తు ఉంటుందని కోరుకున్న వాళ్ళు, తెలంగాణ ఎండిపోతే భవిష్యత్తు ఉంటుందని కోరుకున్న వాళ్ళు ఇలా తెలంగాణకు ఎండుగా ఉంటే వాళ్ళకి భవిష్యత్తు లేదన్న విషయాన్ని ఆలోచించి కొంత ప్రజలను అక్కడక్కడ గందరగోళ ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇవాళ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారు మీద ఉన్నటువంటి నమ్మకంతో ప్రజలందరూ ఎలాంటి ఆందోళన చెందకుండా వీళ్ళందరూ కూడా జిల్లా ప్రారంభోత్సవాలలో పాల్గొంటున్నారు. అవునండి. అండ్ మీరు చెప్పినట్లుగానే కొన్ని అభ్యంతరాలు వచ్చాయి, నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. బట్ అయినప్పటికీ కూడా తెలంగాణ కేసీఆర్ గారు ఒక వ్యూతో ముందుకు వెళ్ళి ఈ 31 జిల్లాలను ప్రజా ఆమోదంగా ఆయన తీసుకురావడం కూడా జరిగింది. అయితే ఈ రోజు నుంచే పరిపాలన అందించే విధంగా అక్కడ కలెక్టరేట్లు కానీ ఎస్పీ కార్యాలయాలను కానీ ఏర్పాటు కూడా చేయడం జరిగిందండి. మరి ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇంకా అందుబాటులోకి రావడానికి మీరు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు గవర్నమెంట్ తరఫున? అమ్మా, ఇప్పుడు మేము పూర్తి గ్రామీణ మండల వ్యవస్థ నుంచి శ్రీకారం చుట్టుకోవడం జరిగిందమ్మా. మండల వ్యవస్థ నుంచి ఏదైనా ప్రభుత్వ పాలన అనేది మొదలవుతా ఉంటది. గ్రామ స్థాయి నుంచి, సర్పంచ్ గారి నుంచి, విఆర్ఓ నుంచి, మండల స్థాయి నుంచి. ఇక్కడ మండలాలు మరింత ప్రజలకు అందుబాటులో రావడంతో ప్రజల సమస్యలు మాకు నేరుగా తెలిసే అవకాశం ఉన్నది. కాబట్టి వాళ్ళ అవసరాల మీద వాళ్ళకి ఏ విధంగా అయితే తెలంగాణ అభివృద్ధి తీసుకురావాలన్నటువంటి ఆలోచనకు ఇది మరింత సౌకర్యంగా ఉంటది. కాబట్టి వాళ్ళ ఆలోచనలు కూడా పరిగణలోకి తీసుకొచ్చుకునే ఒక గొప్ప అవకాశంగా దీన్ని ఉపయోగించుకొని ప్రభుత్వం వాళ్ళని అభివృద్ధిలో తీసుకురావడానికి కోసము వాళ్ళ ఆలోచన విధానానికి కొత్తగా శ్రీకారం చుట్టడానికి ఇది ఉపయోగపడుతుందమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రస్మయ్య బాలకృష్ణ గారు. ఇక ఇది ఈ బులెటిన్.